అండ్ రెండోది ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పితుక్కుంటున్నారా? పాలు పితుక్కుంటున్నారా అంటున్నావు. అసెంబ్లీకి రాకుండా అన్న గొర్రెల్ని, నగిరిలో అడుగు పెట్టకుండా నువ్వు బర్రెల్ని కాపు కాస్తున్నారా? పేడమ్ముకుంటున్నారా? దోలుకుంటున్నారా? పాలు మొత్తం చక్కగా ముందుకు పోసుకుంటున్నారా అని నేను అనగలను, నేను అంటాను. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తారక రామారావు గారి కుమార్తె 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తెలుగు రాష్ట్ర గౌరవాన్ని చరిత్ర పుటముల్లో నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నీ మాదిరిగా అక్రమంగా 3,000 కోట్ల రూపాయలు దాచేసి అంగరంగ వైభవంగా బతకట్లేదు ఆవిడ. కంటి మీద కునుకు లేకుండా పేదవాడి నుంచి రూపాయి ఆశించకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్యని, వైద్యాన్ని, బ్లడ్ క్యాంపులు, మెడికల్ సర్వీసెస్, గ్రామీణాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, విపత్తులలో సహాయం, తలసేమియా బాధితులను తల్లిలా చూసుకుంటుంది. తలమాసిన వాళ్ళకి మీకేం అర్థం అవుతుంది? ఆవిడ చేసిన సేవలను గుర్తించి గమనించి లండన్ కు పిలిపించి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చారు. ఆవిడకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నీకు ఆ అవార్డు కూడా ఇవ్వరు ప్రజలు.